ప్రభువునందు ప్రియ నా తెలుగు ప్రజలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నమస్కారాలు. మరొక మారు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నానండి. మనుషులందరికీ వచ్చినటువంటి ఆ శరీరానికి వచ్చినటువంటి ఆ రోగాలకి నీ చుట్టుపక్కల వైద్యులు ఉన్నారు కానీ, ఆ శరీరాన్ని అంటిపెట్టుకొని ఒక ఆత్మ ఉందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ, జీవాత్మని దేవుడిచ్చాడు. కానీ ఆ జీవాత్మకు వచ్చినటువంటి ఆ రోగాన్ని మరి కొట్టివేసి దాన్ని నయం చేసేటటువంటి వైద్యులు నీ చుట్టూ లేరు. సహజంగా మన శరీరానికి వచ్చేటటువంటి ఎన్నో రోగాలు ఇప్పటికి ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నాడు. మీరు గమనించారా లేదో? కానీ ఆత్మకంటే ఉన్నటువంటి పాపం అనే రోగం ఒకటి ఉంది. దానికి వైద్యులు లేరు. దానికి ఒకే ఒక్క వైద్యుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడగు యేసుక్రీస్తు. ఆ పాపానికి విరుగుడు ఆయన శిలువలో కార్చిన రక్తమే అని గ్రహించి ప్రభువుని విశ్వసించండి.